ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీన రాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇందులో పూర్వాభాద్ర వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడరండి, ఎస్కేప్ జోన్లో ఉంటారు. ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, అలాగే రాజకీయ నాయక అనుచరులుగా ఉన్నటువంటి వారు కానీ, వాళ్ళు ఎవరైనా సరే ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు ఆవేశాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది సహజంగా ఒకవేళ మనం ఎలక్షన్ లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి? కుటుంబాల మధ్య కలహాల్లో పాల్పంచుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ అనేది ఒక ఉద్రిక్తపూరిత వాతావరణం సృష్టించడానికి రాహు రాజ్యకారకుడు కాబట్టి, ఇప్పుడు రాజ్యం కోసం జరిగే కొట్లాటల్లో మీరు అంటే ఒక రాజు వెనకటికి దాశరథి గారు ఒక పాట రాశారు. ఆ చల్లని సముద్ర గర్భం ఒక పాట రాస్తూ, ఒక రాజును గద్దెనెక్కించుటకై ఒరిగిన నరకట్గాలెన్నో, ఎంతోమంది చచ్చిపోయినారు. అట్లా మీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఇబ్బందికర అంశాలు ఉంటాయి. మీరు ఆవేశంతో నాయకుల మాట విని ఇక్కడున్నటువంటి వాళ్ళు, ఈ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం, బుధుడు నీచబడ్డాడు, వక్రించాడు. మీరు మీ యొక్క బుద్ధి వక్రించి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అందుకు మీరు భారీ మూల్యం చెల్లించాలి. ఏలినాడ్సం జరుగుతుంది. అందువల్ల మిమ్మల్ని జైలు, కారాగారాల పాలు చేసే అవకాశాలకి మీరు ఆస్కారభూతమైన సంఘటనలకి ఇవ్వద్దు అవకాశం. కూల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకోండి. సర్వకష్ట నివారణమైనటువంటి లలితా సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పూజ, అలాగే శివ అభిషేకం మంచి శుభాన్ని కలిగిస్తుంది. మీన రాశికి ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ మూలక ధన సహాయాలు ఉంటాయి. అంటే ప్రభుత్వంలో మీకు రావాల్సిన బకాయిలు ఏదైనా ఉంటాయి, వస్తాయి. ఇక యథాతథంగా ప్రభుత్వం వారు ఇప్పుడు పెన్షన్స్ లాంటివి రిలీజ్ చేయడం, అటువంటి కామన్గా సూర్యుడు ఉచ్చులో ఉంటే ధనం వచ్చేస్తుంది. అట్లాగే మీ యొక్క స్వయం ప్రతిభ అంటే మీరు ఒక పార్టీని అనుసరించి మీరు ఒక వర్క్ చేసుకుంటే ఆ మీ యొక్క స్వయం ప్రతిభకు డబ్బులు రావడం, లేదా మీరు వర్క్ చేస్తే మీకు రావాల్సిన డబ్బులు రావడం, ఏదైనా కానీ ధనస్థానంలో శుక్ర సూర్యులు యోగాన్ని ఇస్తున్నారు. మౌఢ్య దోషాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా శుభాన్ని కలిగిస్తున్నారు. మౌఢ్య దోషం ఉన్నప్పటికీ కూడా మీకు ధనం అయితే వస్తుంది, కానీ అనవసరమైన తగాదాలు మిమ్మల్ని వెంటాడతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడమే నా ఉద్దేశం. మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.